ఇప్పుడు మీకు జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం షాన్వి ఎంటర్ప్రైజెస్ రాప్తాడ్లో చేస్తూ ఉంది. 55 lakhs పేమెంట్ చేసినారు యాజ్ అన్ అడ్వాన్స్ సమ్ లోటస్ అనే కంపెనీకి. లోటస్ అనే ఒక ఫర్మ్. సుజయ్ బిశ్వాస్ అనే ఒక మిత్రుడు ఒక లేబర్ కాంట్రాక్టర్ని పంపించినాడు, మీకు పని చేసి పెడతాడు అనేసి. వాడికి షాన్వి ఎంటర్ప్రైజెస్ 55 lakhs పేమెంట్ చేసింది. వాడు దానికి లేబర్ తీసుకురాలే. ఇన్స్టెడ్ కొడిమిలో పని చేసుకుంటున్నాడు. 120 మంది లేబర్ ఉన్న దగ్గర నుంచి ఈ డబ్బులు అడ్వాన్స్ డబ్బులు వెనక్కిమ్మని షాన్వి ఎంటర్ప్రైజెస్ డిమాండ్ చేస్తున్నటువంటి ఈ టైంలో 1,80,000 రూపాయలకి ఇంటికి లోటస్ ఎంటర్ప్రైజెస్ వర్క్ ఆర్డర్ షాన్వి ఎంటర్ప్రైజెస్ ఇచ్చినది. షాన్వి ఎంటర్ప్రైజెస్ ఇచ్చిన వర్క్ ఆర్డర్ 1,80,000 రూపాయలకి ఇల్లు కట్టించి ఇచ్చేది. అట్లాగా the actual cost of supplied materials will be deducted from the total material cost of 1.3. 50,000కు కూలీ, లేబర్ పేమెంటు 1,30,000 మెటీరియల్. ఈ 1,80,000 రూపాయల్లో 1,30,000 రూపాయలు డిడక్ట్ చేసుకుని 50,000 ఒప్పందం ఇస్తూ ఇచ్చినటువంటి అగ్రిమెంట్. ఇది బిట్వీన్ షాన్వి ఎంటర్ప్రైజెస్ అండ్ లోటస్ ఎంటర్ప్రైజ్. నేను ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో. అన్న వాడు డబ్బులు ఇచ్చినా వాడు లేబర్ తీసుకురావడంలే, స్లోగా లేబర్ని తగ్గించుకుంటూ పోతాను. 120 మంది ఉన్న వాళ్ళను తగ్గించుకుంటూ వస్తున్నాడు. 5 మంది 10 మంది రోజుకి వెళ్ళిపోతూ ఉన్నారు. వాడి వెహికల్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. వాడు నెలన్నర అయింది అడ్వాన్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాడు. దట్ ఫెలో ఈజ్ చీటింగ్ అస్. ఇక్కడ ప్రజలకు మీరు సమాధానం చెప్పాలా? ఎమ్మెల్యేగా నాకు సపోర్ట్ చేస్తే నేను వాని ద్వారా లేబర్ తెప్పించుకొని ఇంకా స్పీడ్ చేస్తానని షాన్వి ఎంటర్ప్రైజెస్ వీరనారాయణ రెడ్డి వచ్చిన. సో వాడితో మాట్లాడినాము, క్లియర్గా చెప్పినాం. వాడితో ఏం మాట్లాడింది కూడా ఇట్స్ అన్ ఓపెన్ డాక్యుమెంట్. దట్స్ నథింగ్ హిడెన్ ఇన్ దట్. మాట్లాడుతూ బాబు నువ్వు తెచ్చుకోమ్మా అని చెప్పాం. వాడు ఆల్రెడీ ఒక నెల కింద కూడా దట్ ఫెలో ఈజ్ ట్రయింగ్ టు ఫ్లీ అవే ఫ్రమ్ హియర్ అనేసి పోలీస్ కంప్లైంట్ చేస్తే పోలీస్ కూడా వాడు ప్రస్తుతము బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగినాడంట. వస్తానన్నాడు మీకు 22nd December. Sir, today me and Hemant update the account of bricks Raptadu and Topudurti, then I will clear all your dues. Keep me trust. I am staying in Anantapur permanently from last August for do better work. If I give better performance at in your area, which will carry long relationship. Sir, I think someone give you wrong information about me. Whatever you think about me, I am not like that. My father is a very gentle and honest. Our main intention to be a good businessman. Need your heartiest blessings. Good. The work will go on smoothly, sir. And better. దాని తర్వాత మళ్ళీ లేదా 3 January 22nd December తర్వాత 3 January పట్టించుకోలేదు. వాడు ఏదో చేసుకుంటాడులేమ్మా, మీరు మీకు ఎందుకు లేబర్ తెస్తాలే అన్నాం. 3rd January మెసేజ్ పెట్టినా, లేబర్ టు బి ఇంక్రీజ్ ఇమీడియట్లీ అని పెట్టాను. ఓకే సార్ అని పెట్టాడు. థర్స్డే కాల్ మీ అని పెట్టా, యువర్ లేబర్ నెంబర్ ఈజ్ రిడ్యూసింగ్ డే బై డే అని పెట్టా. థర్స్డే ఎస్టర్డే షాన్వి ఎంటర్ప్రైజెస్ హ్యాస్ గివెన్ ఏ కంప్లైంట్ ఆన్ యూ అని పెట్టా. యూ హ్యావ్ నాట్ కెప్ట్ ది వర్డ్ గివెన్ టు షాన్వి ఎంటర్ప్రైజెస్. దే డింట్ హ్యాడ్ ఎనీ అదర్ ఆప్షన్. ఐ కుడ్ నాట్ హెల్ప్ యూ ఆర్ you are left with 2 options. Either work for them till you clear your dues or you pay their advance back and quit. This is high time for us. We cannot wait. We need someone who work for the completion of the project. ఎన్నికల దగ్గరికి వస్తుంటే మేము ఇల్లు కంప్లీట్ చేయాలి, మాకు చాలా ఇంపార్టెంట్ టైం. లెట్ మీ నో వాట్ బెస్ట్ కెన్ బి డన్, ఐ విల్ డూ అని పెట్టి సెండ్ ది కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ యువర్ ఎంపీ అని పెట్టి ఈరోజు మార్నింగ్. మరి ఇది పరిటాల శ్రీరామ్కి మరి అక్కడ ఉన్న ఎంపీ ఎవరో పంపించినాడు. సో ఇవన్నీ వదిలేసి సెండ్ ది కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ యువర్ ఎంపీ, సెండ్ యువర్ అకౌంట్స్ టు హిమ్ అండ్ ఫార్వర్డ్ ది సేమ్ టు మీ. అతనికి అకౌంట్లు పంపించు మీ ఎంపీకి, నాకు అదే అకౌంట్స్ పంపించు, మీ ఎంపీ కాంటాక్ట్ నెంబర్ని నేను మాట్లాడతాను. ఒక పెద్ద మనిషిగా ఒక అడ్వాన్స్ ఇచ్చినటువంటి సంస్థ జగనన్న కాలనీ నిర్మాణానికి, ఇంకొకడు అడ్వాన్స్ తీసుకున్నటువంటి ఫర్ము, ఇక్కడ నుంచి లేబరు వాళ్ళు వెళ్ళిపోయినారు. 120 మంది నుంచి ఉన్న వాళ్ళు 9 మంది దాకా 9 మంది మిగిలిన 9 మంది పని చేస్తున్నారు. ఆ 9 మందికి కూడా ఈ షాన్వి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినారయ్యా, మేము 55 లక్షలు పేమెంట్ ఇచ్చినాము, మీరు కూడా వెళ్ళిపోతే మాకు డబ్బులు రావు, అతన్ని పిలిపించండి అని.
అతన్ని రమ్మని చెప్పినాం, అడిగినాం, వస్తానా సార్ అని రావడంలే. ఇదే విధంగా గతంలో కూడా ₹1 కోటి అడ్వాన్స్ ఇచ్చినాం కలకత్తాలో. అప్పట్లో గొప్పగా ట్రైన్లలో లేబర్ వస్తారని కూడా ముందుగానే ప్రిపేర్ అయినాం. సపరేట్ ప్రత్యేకమైన ట్రైన్కు డబ్బులు కట్టినాం. జగనన్న కాలనీలు నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి తపన తాపత్రయం. వివిధ సంస్థలను నేను ఈ నిర్మాణంలోకి, జగనన్న కాలనీ నిర్మాణంలోకి తీసుకొచ్చిన. నేను తీసుకొచ్చిన కంపెనీలు ఒక 20-25 ఉన్నాయి. 20-25 కంపెనీలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు కడతాన్నారు. ఈ ప్రభుత్వానికి సేవకునిగా పనిచేస్తాను. నా దగ్గర కాంట్రాక్టర్లుగా వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ నేను ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కాంట్రాక్టర్గా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళని మళ్ళీ హౌసింగ్లోకి తీసుకొచ్చిన. వివిధ సంస్థల్ని, రాక్రీట్ అనే సంస్థను తీసుకొచ్చిన, మళ్ళీ వాళ్ళ దగ్గర నుండి పక్కకు పోయే వాళ్ళకు మళ్ళీ వాళ్ళకి ఇప్పించిన. అందరి చాలామంది ఈరోజు ఎక్కడ పోయినా కూడా రాష్ట్రంలో ఈ హౌసింగ్ ప్రాజెక్టులకు సంబంధించి నా దగ్గర పనిచేసిన వాళ్ళే. నా దగ్గర నా పిఏ అని చెప్పుకొని ట్రూ కాలర్లో కొడితే నంబర్ వస్తుంది, నారాయణ రెడ్డి నా పిఏ అని పెట్టుకున్నాడు. గూడూరు బై ఎలక్షన్లో నాకు పరిచయం. అయ్యో, దట్ ఫెలో ఆల్సో ఈజ్ డూయింగ్. నాకు సంబంధం లేదు వాటితో, నాకు సంబంధం లేదు, మీరు ఇచ్చుకోండి కావాలంటే వాళ్ళకి. అతనికి నాకు సంబంధం లేదు. అతనికి ఇల్లు ఇచ్చినారు. నా పేరు చెప్పుకొని పోయిన వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చినారు, కడుతున్నారు. కొంతమంది కట్టడంలే. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. నా పేరు చెప్పిపోయిన వాళ్ళకి, నేను పంపించిన వాళ్ళకి నేను రెస్పాన్సిబుల్. ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనే తపన తాపత్రయంతో పనిచేస్తున్నాం. ఇప్పుడు కూడా వాడిని పంపించకూడదు, వానితో మనం ఇక్కడ పని చేయించుకోవాలా, సర్వర్ అనే వానితో అనేసి ప్రయత్నం చేస్తాం. సో ఇవన్నీ ఈ మధ్యలో ఈ సిపిఐ రామకృష్ణకి ఏమి అతనికి జబ్బేంది? సిపిఐ రామకృష్ణ కాంట్రిబ్యూషన్ ఏంది జిల్లాకి? ఇతను చంద్రబాబు బీజేపీతో పోతే ఇతను బీజేపీని గరుచుకొని పోతాడా రామకృష్ణ? చంద్రబాబు నాయుడు బీజేపీతో పోతాడు ఎలక్షన్కి, జనసేనతో బీజేపీతో. సిపిఐ రామకృష్ణ అతను తోక పట్టుకొని పోతాడా, నరేంద్ర మోడీ తోక పట్టుకొని పోతాడా? సిగ్గులేని జన్మ కాదా రామకృష్ణది? సిగ్గులేని జన్మ కాదా? అతనికి ఓట్లు వేసినారు అనంతపురం శాసనసభ్యునిగా. ఆత్మకూరు మండలంలోని మా గ్రామము మేము ఓట్లు వేసినాము. అనంతపురం రూరల్ మండలంలో అందరూ ఓట్లు వేసినారు. ఈరోజు ఆ రోజు మీరు ఊరినే కాలనీలు వేపిస్తే మేము ఈరోజు ఆ కాలనీలు పట్టాలు ఇచ్చినాము. మీరు ఆక్రమించుకుంటే ఈరోజు వంకపురం బోకుల్లో మీరు ఆక్రమించి మీరు అమాయకమైన ప్రజలను తీసుకొస్తే వాళ్ళకి పట్టాలు లేకున్నాం. సదాశివనగర్ కాలనీ కొంత, కక్కలపల్లి కాలనీ పంచాయతీలో కొంత, వంకపురం బోకుల్లో. ఈరోజు ప్రభుత్వం ఆర్గనైజ్డ్గా సచివాలయంలో ఆధార్ కార్డు ఇస్తే, ఈ గతంలో ఎప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఇల్లు శాంక్షన్ కాకపోతే వాళ్ళకి ఇల్లు ఇచ్చేస్తుంది. ఇంటి స్థలం ఉంటే కట్టుకోమంటా ఉంది, లేదంటే స్థలం కూడా ఇస్తూ ఉంది. వెరీ ట్రాన్స్పరెంట్గా ఈ 33 లక్షల మందికి పట్టాలు, 22 లక్షల మందికి ఇల్లు ఇచ్చింది గవర్నమెంట్. రాప్తా నియోజకవర్గంలో అంతే సంఖ్యలో, అంతే ప్రపోర్షనేట్లో దాదాపుగా 17,000 ఇల్లు ఇచ్చినారు. పని చేస్తున్నాము. వాట్ ఈస్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ రామకృష్ణ? నన్ను విమర్శించే స్థాయి రామకృష్ణకు ఉందా? చిన్న పార్టీకి ఒక పెద్ద లీడర్ అనుకుందాం. అతను ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు చేసిన, నేను ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు చేసిన. నా కాంట్రిబ్యూషన్ చెప్పుకోవడానికి 100 ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో పాడి రైతుల కోసం 20 కోట్ల రూపాయలు దాతల సహకారంతో మా డబ్బులు పెట్టి ఒక కోఆపరేటివ్ ఫెడరేషన్ డైరీ కట్టించినాము. నువ్వేం చేసినావు పాడి రైతులకు రామకృష్ణ? నువ్వు నా దగ్గర చందాలు తీసుకున్నావు. నేను కాంట్రాక్టర్గా ఉన్నప్పుడు నా దగ్గర కూడా వచ్చి చందాలు తీసుకున్నావు. హైదరాబాద్లో వెంకటేశ్వర లాడ్జ్ దగ్గర నేనుంటే వచ్చి నా దగ్గర చందాలు తీసుకున్నావు. ఏంది నీ కాంట్రిబ్యూషను? ఈ నియోజకవర్గంలో దేశమంతా, రాష్ట్రమంతా 2,15,000 ఇల్లు కడతా ఉంటే ఈ నియోజకవర్గంలో 1,90,000కే కడతాన్నాం. 35,000 నేను చేతుల నుంచి చేసుకుంటానా? నీ కాంట్రిబ్యూషన్ ఏంది? నీకు ఓట్లు వేసిన వాళ్ళకు కూడా నేను కడతాను ఇంట్లో. నువ్వు తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా మారి అదిగో పులంటే ఇదిగో తోకని చౌదరి కానీ ఖాన్ చౌదరి మాల్దా ఎంపీ, మాల్దా అనే ప్లేస్ నుంచి కొన్ని వేల మంది వివిధ ప్రాంతాలకు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ పోతారు. This fellow approached with an intention of cheating Shanvi Enterprises. This fellow approached that MP and he has given a complaint. Shanvi Enterprises వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు నబ్తాడ్ పోలీస్ స్టేషన్లో.
55 లక్షల డబ్బులు మాకు రావాలనేసి రామకృష్ణ తెచ్చిస్తాడా? దీన్ని సోషల్ మీడియాలో పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, పరిటాల శ్రీరామ్ వీళ్ళంతా. వాళ్ళు తెచ్చిస్తారా 55 లక్షల రూపాయలు? రాప్తాడులో ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చినవి. రాప్తాడు ప్రజలంతా గమనిస్తున్నారు. రాప్తాడు గ్రామంలో ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన 55 లక్షల అడ్వాన్స్ తీసుకొని ఒక సంస్థ పారిపోతే వాళ్ళకు మద్దతుగా సిపిఐ రామకృష్ణ, వాళ్ళకు మద్దతుగా పరిటాల శ్రీరాము, రాప్తాడు ప్రజలు గమనిస్తారు ఇవన్నీ.